బట్టలు బ్యాక్ సైడ్కి వచ్చేసేయండి. అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్స్ మిగిలిన వాళ్ళు లోపల కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రెస్ వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం లోపల కూర్చోండి. గత ఎన్నికల సమయంలో కూటమి నేతలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలకు పోటీ చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒకరు మారిస్తే ఒకరు ఇంకొక మాట వినపడనీయకుండా ప్రజల దగ్గర మేము గనక అధికారంలోకి వస్తే వచ్చినప్పటి నుంచి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి లెక్కలేనన్ని హామీలు ఇవ్వటం జరిగింది. దాదాపు 31 లోకేష్ గారి లెక్క ప్రకారం అయితే 31 హామీలు ఆ కూటమి తరఫున ప్రజలకు మేము ఈ స్కీముల ద్వారా మేము సేవ చేస్తాము గెలిచిన క్షణం నుంచి అని చెప్పి వారు చెప్పినటువంటి మాట ఎంత సత్య దూరమో మొన్న జరిగినటువంటి నీతి ఆయోగ్య ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఇచ్చినటువంటి హామీల విషయం చాలా స్వల్పదైనట్టుగా పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటిదిగా తొణక్కుండా వెనక్కుండా అదొక సాధారణ విషయం. అలా ఆర్థిక వ్యవస్థను గురించి మాట్లాడుతూ ఏవైతే వారు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఈ ఆర్థిక లోటు వల్ల మేము చేయలేకున్నాము, మేము ఎప్పుడైతే అప్పులు తీసుకొచ్చినటువంటి ధనాన్ని వృద్ధి రేటు పెరిగేటట్టుగా మేము పలు సంస్థల్లో పెట్టి ఆదాయం పెంచుకొని వృద్ధి రేటు 15% వస్తే అప్పుడు మేము ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తాము అని చల్లగా అదేదో పెద్ద విషయం కానట్లుగా వాళ్ళ ఇంతకాలం ధరించినటువంటి ముసుగు నిదానంగా తీసేశాడండి ఆ ప్రజెంటేషన్లోనే. మరి ఎన్నికలు అనేవి జరిగినప్పుడు ఏ పార్టీ అయినా హామీలు ఇస్తుంది, అయ్యా మేము గెలిస్తే ఇది చేస్తాము, ప్రజలకు ఈ వసతులు చేస్తాము మేము అని చెప్పి తెలుగుదేశం వారు ఇచ్చినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చారు. వేరే ఇతర పార్టీలు కూడా వాళ్ళ అజెండా ఏంటి అనేది ప్రజల ముందు ఉంచుతారు. ఈరోజు వీళ్ళ వ్యవహారం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అపజయం పాలయ్యారు ఈ ఎన్నికల్లో అని చూస్తే కేవలం కూటమి నేతలు పెట్టినటువంటి ఆశ వల్ల, ఆశపడ్డ ప్రజలు ఎప్పుడైతే 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల కాలంలో మేము యువతకి ఉపాధి కల్పిస్తామని అంటే సంవత్సరానికి దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, అది వీలు కానటువంటి పరిస్థితుల్లో మరి దాదాపుగా సంవత్సర కాలం అవుతా ఉంది, 7-8 నెలలు పైబడి 9 నెలలు. సరే, కొత్త ప్రభుత్వం వాళ్ళు ఈ వనరులన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక వ్యవస్థలో ఒకవేళ ఏదైనా ఇబ్బందులుంటే సరి చేసుకోవడానికి వారికి కొంత సమయం అవసరమవుతుంది. ఈలోగా మనం ఎటువంటి విమర్శలు ప్రభుత్వం మీద చేసినా
మంచి పద్ధతి కాదు అనేటటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసపూరితమైనవి అని చెప్పి ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. ఇటువంటి మోసపు హామీలు అబద్ధాలు చెప్పనందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. ఒక అభ్యర్థి అయితే ఒక పెద్ద కుటుంబం దగ్గరికి పోయి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 పిల్లలందరినీ చూపించాడు 15,000 లెక్కన. పెద్దవాళ్ళ పక్క చేయి చూపించాడు, అమ్మ మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000. ఇంకా పెద్దవాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామని కూడా వాళ్ళు మాట ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు మా వల్ల కాదు, ఇది మేము ఇవ్వలేనటువంటి పరిస్థితి, డబ్బులు లేవు అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారండి. డబ్బులు లేవన్న సంగతి ఎన్నికల ముందు మీకు తెలియదా అని అడుగుతున్నాను. ఎట్లా చెప్పారయ్యా ఒక్కొక్కరు? చంద్రబాబు నాయుడు గారేమో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఇంకొక ఆయన ఈ అప్పులో ఇంతంత చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ఆర్థికంగా. కూటమి గెలిస్తే మేమిచ్చిన హామీలకి కట్టుబడి అధికారంలోకి రాగానే మేము అవన్నీ కూడా మీకు ఇవ్వడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసి మొదలు పెడతామని చెప్పినటువంటి పెద్ద మనుషులందరూ. మనకు సేద్యాలు మొదలైన తర్వాత మన రైతన్నలందరూ కూడా ఆ రోజు వాళ్ళందరూ కూడా మనకు 20,000 రూపాయలు సాయం చేస్తా అన్నారు కదా, ఇస్తారేమోలే, వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని చేస్తారేమోలేనని ఆశతో ఎదురు చూశారు.